చేస్తున్నట్టే కదండి. ఎవరో ఇతని మూమెంట్స్ ని మానిటర్ చేసి ఇతను చంపడానికి ఆలోచన చేస్తున్నట్టే కదండి. అంటే పోలీసులను కూడా అడుగుతున్నాను, పోలీసులు మేము ఫేస్బుక్ లో ఏం రాయకూడదో పోలీసులు చెప్తున్నారు. ఐఎమ్ అడ్రెసింగ్ ఐ థింక్ ఐజీ గారా ఆఫ్ ఎవరు రాజమండ్రి వేరెవర్ హూ వాజ్ డీలింగ్ విత్ ద కేస్, ఆయన్ని నేను అడుగుతున్నాను. ఆయన కూడా పంపిస్తా ఈ వీడియో. మరి ఫేస్బుక్ లో మిస్లీడింగ్ అవి పెట్టొద్దు అని మాట్లాడేస్తున్నారు. వాట్ పీపుల్ షుడెంట్ డూ అనేది మాట్లాడుతున్నారు. మరి అంత దూరం నుంచి ఆయన ప్రయాణం అయ్యి అంత లాంగ్ జర్నీలో డాగ్ స్క్వాడ్ పెడితే ఎన్నో రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ఆయన పరిస్థితి ఏంటి అనేది అర్థమైపోతుంది. అసలు సీసీటీవీ ఫుటేజ్ కూడా సరిగా ఇవ్వకుండా ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇదిగో ఈయనే తాగేసున్నాడు అనో ఫీలింగ్ రావడానికో, లేకపోతే హెడ్ లైట్ లేకుండా ఆయన ట్రావెల్ చేస్తున్నాడు, ఇదిగో ఇక్కడ వరకు వచ్చేసాడు, ఇదిగో ఈయనే ప్రవీణ్ గారని ఎక్కడ పోలీసులు చూపించాలనుకుంటున్నారో అక్కడ తప్పించి మిగతా ఫుటేజ్ అంతా లేకుండా ఇంత అడ్వాన్స్డ్ దేశంలో, అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్లో అదంతా లేకుండా చేసేసి అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా వాళ్ళ పద్ధతి ఉందండి. లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో ఎవరో ఏఎస్ఐ అక్కడ తిరుగుతా ఉన్నాడు, ఆయన చూశాడు అని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకళ్ళేమో ఎవరో ఫోన్ చేసి చెప్పారంటున్నారు. అస్సలు కొహెరెన్స్ లేని, ఇంట్రెస్ట్ లేని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి డాగ్ స్క్వాడ్స్ లేవు. ఇంకొక మాట, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో, ఐఎమ్ నాట్ హియర్ టు అగైన్ క్రిటిసైజ్, బట్ యాజ్ సమ్వన్ హూ హ్యాడ్ బీన్ pivotal in questioning the other government which was ruling earlier, YSRCP, నేను ఎన్ని హత్యలు చూశాను. అది డోర్ డెలివరీ కావచ్చు, అది డాక్టర్ గారిని రోడ్డు మీద ఇచ్చి ఫైనల్లీ మెంటల్ గా డిస్టర్బ్ చేయడం కావచ్చు, బిక్కిశ్రీను కావచ్చు, ఒక బీసీ అబ్బాయి ఎవరైతే పెట్రోల్ పోయబడి తగలబోయబడ్డాడో అబ్బాయి కావచ్చు, గుంటూరులో రోడ్డు మీద చంపబడిన ఒక అమ్మాయి కావచ్చు. ఇన్ని ఇన్సిడెంట్లో టీడీపీ వాజ్ సో సీరియస్ అండ్ టీడీపీ వాజ్ యాక్చువల్లీ పబ్లిషింగ్ సమ్ 30-40 మర్డర్స్ ఆర్ ఏ అనుమానాస్పద హత్యల మీద. ఎవ్రీ టైమ్ సోషల్ మీడియా వాజ్ వెరీ సీరియస్ in showing what YSRCP was doing and it wanted to do. మేము పవర్లోకి వస్తే గనక మేము వీళ్ళ సంగతి తేల్చుకుంటాము. డాక్టర్ గారిని అయితే 100 సార్లు మనకి చూపించి ఈ రోజు డాక్టర్ గారి సంగతి లేదు. ఈ రోజు ఎవరు డోర్ డెలివరీ చేసిన ఎవరు సుబ్రహ్మణ్యం అబ్బాయి పేరు, ఆ అబ్బాయి గొడవ లేదు, ఎవరికి ఇన్వెస్టిగేషన్ లేదు. మరి అవతల గవర్నమెంట్ చేసిన దుర్మార్గాల మీద లేదా బాబాయ్ హత్య మీద నిరంతర డిబేట్లు మాట్లాడి నేను ఐ వాజ్ వెరీ సీరియస్లీ రైటింగ్ ఆన్ ఫేస్బుక్. ఐ వాజ్ seriously questioning even in the media when they called me for interviews. మరి ఇంత గట్టిగా నేను మాట్లాడితే ఒక క్రైస్తవుడు, ఒక పాస్టర్ గారు, సామాజికంగా ఎంతో విలువైన వాడు, సామాజికంగా ఎన్నో విషయాలని ఎంతో మందికి అర్థమయ్యేటట్టు చెప్తున్నవాడు, లేకపోతే అతను ఒక ఇంటలెక్చువల్ గా, ఒక రిలీజియస్ ఇంటలెక్చువల్ గా ఎలాగో చూడండి, మీరు చచ్చిపోయాడు కదా, కనీసం ఫైనల్లీ హీఈస్ డెడ్. కనీసం సరైన ఇన్వెస్టిగేషన్ కూడా చేసే ఇంట్రెస్ట్ లేకుండా ఈ రోజు వరకు ఈ గగ్గోలు చూసి ఇంతమంది వేల మంది ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి ముందల వేల మంది అక్కడ కూర్చొని క్వశ్చన్ చేసి వాళ్ళ రకరకాలుగా మేము ఊరుకోము అనేసి జస్టిస్ కోసం కేకలేస్తుంటే అది చూసి హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అయ్యారు, అది చూసి ఎవరు చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యారు, అది చూసి లోకేష్ గారు రియాక్ట్ అయ్యి మేము చేస్తామని అన్నారు కదండి. అన్న తర్వాత ఈ రోజు వరకు డాగ్ స్క్వాడ్ లేదు. ఒక అనాథ గురించి కూడా ఇంత అదిగా ఉండదేమో, మాకు లెక్క లేదు అన్నట్టుగా ఈ రోజు మన ప్రభుత్వమే చేస్తుంటే మరి ఇంతమంది ఓట్లేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగి ఈ గవర్నమెంట్ బాగుంటుందని మేము అందరం తెచ్చుకున్న వాల్యూ ఏముంది ఈరోజు? సో ఇది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా బయటికి రాకుండా చేసి కొన్ని చోట్లనే చూపించి ఆ చూపించే వ్యక్తే ఈయన అని చెప్పేసి మనకి యాక్సిడెంట్ అని చెప్తున్నారు. యాక్సిడెంట్ ఎవరు చేశారు? వాళ్ళు ఏరి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఏరి, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా, ఎవరో గుద్దుండాలి, వాళ్ళు ఎవరు ఉండరా? ఆ యాక్సిడెంట్ గొడవ అయిపోయింది. ఎక్కడెక్కడ దుమ్ములేసింది కాబట్టి అక్కడ దుమ్ములేసిపోతే అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయినట్టేనా? అక్కడ దుమ్ములేసింది అన్న దానితోటి యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు? ఇదిగో ఈయనే అని చెప్పి సర్కిల్ చేసి చూపిస్తున్నారు. అసలు ఆయనలాగా అనేది అసలు మనకు పోల్చుకోలేము. సో చాలా మిస్లీడింగ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. తర్వాత అసలు డాగ్ స్క్వాడ్ ఎందుకు తీసుకుని రాలేదు, ఎందుకని పోస్ట్ మార్టం రిపోర్టు రోజంతా శవాన్ని లోపల పెట్టి
ఆ రిపోర్ట్ రాకుండా చేసి ఫైనల్ గా బరియల్కి పంపించేసేశారు. ఇదే విషయం ఇఫ్ యూ రిమెంబర్ రోహిత్ వేముల విషయంలో కూడా ఇలాగే జరిగిందండి. వాళ్ళంతటా వాళ్ళు డాడ్జ్ చేసేసి బాడీని అటు చేసి ఇటు చేసి పంపించేసేసి ఎక్కడో ఫలానా చోట అర్జెంటుగా తీసుకెళ్లి తగలబెట్టేశారు అబ్బాయి. సో ఐ డోంట్ నో ప్రవీణ్ గారు ఆయన ఎస్సీయా కాదా నాకు తెలియదు, చాలా మంది కాపులు ఏదో అంటున్నారు. అయితే ఆయన కాపులని తెలియక ఈయన ఎస్సీగా భ్రమించి బికాస్ హీ వాజ్ ఆల్ ద టైమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దళిత్ రైట్స్ అండ్ ఆల్సో ఆల్ ద టైమ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్ ద టైమ్ అబౌట్ అంబేద్కర్. కాబట్టి అందుకని ఏం చంపేశారా? ఎందుకంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఉన్న పురాణాల గురించి క్రిటిసిజం అనేది ఎప్పుడూ ఉందండి. ఎప్పుడు ఎవరు క్రిటిసైజ్ చేస్తే హత్య చేయబడ్డారు, లేకపోతే అనుమానాస్పదంగా చచ్చిపోయారు, ఎవరు? కత్తి మహేష్, లేకపోతే రోహిత్ వేముల, ఇంకెవరెవరండి, ఎవరెవరు దళిత సామాజిక వర్గ, ఎవరు మన గౌరీ లంకేష్, కల్బుర్గి, ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు, అంటే ఈ కమ్యూనిటీస్ మాట్లాడటం ఏంటి, ఒక మాల వాళ్ళు, ఒక మాదిగ వాళ్ళు మా పురాణాల గురించి క్వశ్చన్ చేయడం ఏంటి అనేదే. పురాణాలు వాళ్ళే క్రిటిసైజ్ చేసుకున్నారు, వాళ్ళే బోల్డ్ అంతా నవ్వుకున్నారు. పాత సినిమాలు చూస్తే కూడా బోల్డ్ అంతా, అసలు నేను చెప్పాను కదా అదేంటది ద్రౌపది వస్త్రాపహరణం గురించి అయితే అదొక సాడ్ ఇన్సిడెంట్ కదండి. ద్రౌపది చీరల్ని తీసేస్తారు కదా, నడి ఏమంటారు ఈ హాల్లో సభలో, నిండు సభలో ఆమె చీరలు ఊడ తీసేస్తుంటే అది ఎంత బాధాకరమైన విషయం అండి. జస్ట్ థింక్ ఫర్ అ సెకండ్, అది ఎంత అవమానకరమైన విషయమో ఒక స్త్రీకి అంతమంది మధ్యలో గుడ్డలు ఊడదీస్తుంది.